హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ వచ్చేసి సాయిబాబా ఫోటో చూపిస్తుంది ఏంటి అనుకుంటున్నారా? ఈయన లేటెస్ట్గా వచ్చారు మా ఇంట్లోకి. ఎందుకు అలా అంటున్నానంటే, నేను చాలా రోజుల నుండి నేను సాయిబాబా ఫోటో కానీ లైక్ విగ్రహం లాంటిది కానీ ఏదైనా తెచ్చుకోవాలని అనుకుంటున్నాను. బట్ ఏదైనా సరే టైం రావాలండి, దేనికైనా. అట్లీస్ట్ ఫోటోనే కదా, క్యాలెండరే కదా అనుకోవచ్చు, కానీ బట్ అది టైం లేనిది మన దగ్గరకు అయితే రాదు అని నా ఒపీనియన్. ఎంత ఫోర్సిబుల్గా ట్రై చేసినా అది రాదు. माईसम अनेकरंतम मुपाहे नक्षत्रम गरदे कारुपनी विद्यारा बाबा स्वामी सिद्धि बौद्धवस्त्र पत्तपत्र विशालक्ष पद्धतिस्त्र कनिनी विजय पदले देवी सामम पातु सरस्वती. హరే కృష్ణ हरे कृष्ण हरे हरे राम राम हरे हरे. హలో, ఇక్కడైతే నాగశ్రీ స్నానం చేసేసింది, రెడీ అయిపోయింది. రెడీ అయిన వెంటనే ఫస్ట్ అది దండం పెట్టేసుకుంటుంది. ఏంటి, విఘ్నేశ్వరుడి శ్లోకం ఒకటి, సరస్వతి మాత శ్లోకం, అట్లే హరే కృష్ణ అది ఉంటుంది కదా, అదొకటి చెప్పేస్తుంది. దాంతోపాటు ఒక 2 గుంజీలు తీసేస్తుంది అనమాట. ఇంకా అంతే, మా ప్రేయర్ అయిపోతుంది అక్కడితో. ఇక్కడ దోశ చేసుకుంటున్నాను నేను, చూసిద్దాం. ఏం చేస్తున్నావు? నీదేలే, తల మీద తీసేసాయి. ఏం చేస్తున్నానా? ఏంటద్ది? మంచిగా మాట్లాడాలి. ఎందుకు వద్దమ్మా? ఎక్కడికి రెడీ అయిపోయింది బుజ్జి తల్లి? ఇక్కడికి రెడీ అయిందా? ఎక్కడికి? స్కూల్కి వెళ్ళావా అక్కని తీసుకురావడానికి? ఇప్పుడే రాజల్లింది కూడా స్కూల్కి, నువ్వు అప్పుడే రెడీ అయిపోయి కూర్చున్నావు. దోశ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది, బట్ లావ్ అయిపోతామనో ఇంకోటో రీజన్స్. చాలామంది 2 దోశలు తింటుంటారు ఎందుకో మరి. నాకు అంటే చిన్నపిల్లలు కూడా తింటారు, మరి అమ్మాయిలు పాపం వర్క్ చేస్తూ ఉంటారు కదా, చాలామంది జాబ్ చేసేవాళ్ళు కావచ్చు, ఇంట్లో ఉండేవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే టిఫిన్ అనేది మంచిగానే తినాలి. టిఫిన్ కానీ రైస్ కానీ ఏదైనా సరే. లావ్ అయిపోతామని చెప్పేసి మరీ 2 దోశలు అంటే ఏముంటుందండి అందులో? 2 తింటుంటారు చాలామందిని చూశాను. ఇడ్లీ అయితే 3 లేదా 4 అంతే, అంతకు మించి తినరు. 2 తినే వాళ్ళు కూడా ఉన్నారేమో ఇడ్లీ. ఏజ్ పెరిగే కొద్దీ ఎలాగూ తినలేమండి మనము, కాబట్టి కనీసం ఏజ్లో ఉన్నప్పుడన్నా. ఇంకోటి ఏంటంటే, కూర్చొని జాబ్ చేస్తారు అని చెప్పేసి చాలామంది డైట్ కంట్రోల్ అది ఇది చేస్తుంటారు. ఎంత కూర్చొని పని చేసినా సరే మనం సరిపడినంత తినాలనేది నా ఒపీనియన్. నేను మంచిగా తింటాను, మంచిగా వర్క్ చేస్తాను నేను. అంటే జాబ్ కాదనుకోండి, ఇంట్లో పని అయినా సరే మెయిడ్స్ ఉండరు కదా, మెయిడ్స్ని పెట్టుకోకుండా మనం ఎంత తిన్నా మనం చేసిన పనికే అయిపోతుంది. అప్పుడు మనం తినే ఫుడ్ అక్కడ బ్యాలెన్స్ అయిపోతుంది అనమాట మనం చేసే వర్క్ మీద. ఇక్కడైతే నేనైతే ఇంచుమించు 4 దోశలు అయితే తినేస్తాను శుభ్రంగా. ఇంకోటి ఏంటంటే, అందరు మా పిల్లలు మమ్మీల్ని ఎట్లా పిలుస్తుంటారంటే, మా పాప అయితే మమ్మీ మమ్మీ మమ్మమ్మే మమ్మా, ఇన్ని రకాలుగా పిలుస్తారా ఒక్క మమ్మీని? నేను చెప్పింది నిజమే అండి. చూసారా, నేను 4 దోశలు వేసుకొని తింటున్నాను. మీరు కూడా లావ్ అవుతామని అనుకోకుండా మంచిగా తినండి. తిన్నంత వర్క్ చేస్తే మనం లోపలికి వెళ్ళిన ఫుడ్ కూడా మంచిగా డైజెస్ట్ అయిపోతుంది, మనం లావ్ అయిపోము అనమాట. అది విషయం. ఇక్కడైతే నాగశ్రీ అరుస్తుంది మమ్మీ మమ్మీ అనేసి. ఇదిగో ఆమె పైన కూర్చుంది, నేను కింద కూర్చొని తినిపిస్తున్నాను అనమాట. దిస్ ఈజ్ ద షార్ట్ వీడియో, అంతకు మించి ఏం లేదు. కాబట్టి లేడీస్ అందరూ మంచిగా తినండి, మంచిగా ఉండండి. బాయ్ బాయ్.